లంజ కొడుక భార్యలు ఇడిచిపెట్టి పెళ్ళాన్ని తీసుకు రజాకార్ల టైంలో ఉన్నావా నువ్వు? రజాకార్ల టైంలో ఉన్నావా? ఉన్నా ఉన్నావా? ఉన్నా ఎట్లా జరిగింది? మస్తు జరిగింది. ఎట్లా జరిగిందో చెప్తావా? ఆ? ఎట్లా జరిగిందో చెప్తావా? ఇవన్నీ ఆదుకున్నాయి కొద్దిగాని. పోరాటం చేసిన బైరం పెళ్ళే, వీర బైరం పెళ్ళే, రక్తంతో కొట్లాడిన బైరం పెళ్ళే, ఆడోళ్ళ బతుకమ్మలు ఆడిచ్చిన బైరం పెళ్ళే. ఒక కురుమూల పొలగాడు వస్తే కోసి బొట్టు పెట్టిండ్రు. రక్తంతో కొట్లాడిన బైరం పెళ్ళే, వీర బైరం పెళ్ళే, రక్తంతో పోరాటం చేసిన బైరం పెళ్ళే, ఆడి వాళ్ళను బతుకమ్మలు ఆడిచ్చిన బైరం పెళ్ళే, వాళ్ళు ఆడిచ్చిండ్రు బైరం పెళ్ళే, తొక్కు కుండలు వాళ్ళు కొట్టిండ్రు బైరం పెళ్ళే, మానభంగం చేసిండ్రు బైరం పెళ్ళే. నువ్వు ఎవరినన్నా కొట్టినవా? నువ్వు ఎవరినన్నా కొట్టినవా రజాకార్లని? నేనే ఏ బోల కొట్టలేదు కానీ మా అక్కని ఇచ్చిన వీళ్ళకు. మా అక్కనిస్తే మా అక్క మొగడు చచ్చిపోయిండు. తుపాకి ఎత్తే తేగులు వెళ్ళి చచ్చిపోయిండు. మా అన్న రామన్న పెదనాయన కొడుకు, మా అన్న పోషన్న, ఇద్దరు అన్నదమ్ములు, మా బావ, ముగ్గురు వీళ్ళు అతకాళ్ళు. మా అన్న రామన్న పోషన్న వాళ్ళ తుపాకులు ఇంత పొడుగు. మస్తు అది చెప్పేది కాదు కొడుక. అన్నిట ముస్మాని కొడుకుని చంపిండ్రట మా ఊళ్ళు. ఈ ముగ్గురు కలిసి వాళ్ళని చంపిర్రు. అవి ఎత్తే ఇక వాళ్ళు ఏం చేసిండ్రు, 3 మండలాల పోలీసు వాళ్ళు తీసుకొచ్చి చుట్టూ డేరేసిండ్రు. డేరేసి యువతల నుంచి మనిషి అవతలు పోవద్దు, అవతల నుంచి మనిషి యువతలకి రావద్దు అని చుట్టూ డేరేసి ఒక మనిషిని మోనియలే. మా వాళ్ళ తుపాకుల్లా నీళ్లు ఊరినాయి, మందులు ఊరినాయి, ఏగలే. వాళ్ళు తుపాకులు వేసిండ్రు. ఒక్క బ్రాహ్మ వేస్తే అక్కడ అది మూటమోని కోలని ఉన్నది లాతమైందని ఆడబడ్డది. ఇంత దొడ్డు ఉన్నది. ఈ గక్కడ ఉన్నాయి లాతమైండు వాగు దగ్గర. ఆ లాతమైండల పడ వరకు అందరు చేడిచిండ్రు. ఎక్కడోళ్ళు అక్కడ పోయిండ్రు. ఓ ఘోరమైన లెక్క కొడుకది. నువ్వు అప్పుడు ఎక్కడున్నావు? నేనా ఈడుంటే మా అవ్వ చిన్నగా ఉంటే ఇంత నా బిడ్డ చచ్చిపోతుందని తీసుకుపోయి మూట అనుకుంటా అవి ఉండే గొరుగుడు ముందు అంత పెద్ద సాపు ఉంటే ఆ సాపలేసి ఆ గొరుగుడు ముందల ఊసులో పెట్టింది. ఇక తర్వాత డాడీ మా అమ్మగారింటి కాడ నార్ల పొరాన దోచింది. ఇక మా అవ్వ ఇక నేను చూసిన బాగోతాము గీది కొడుక నా మా వాళ్ళ అయితే నా అన్నలే. ఇప్పుడు అమ్మ నేను దోలి మళ్ళీ ఇక్కడికి వచ్చిందా? వచ్చింది, మళ్ళీ వచ్చింది. అమ్మ పోరాటం చేసిందా? అమ్మ పోరాటం చేసిందా వాళ్ళతోని? చేయలే. ఎవరు చెయ్యాలి పోరాటము? ఆడోళ్ళు అసలే చేయలే. మొగోళ్ళే చేసిరు. మొగోళ్ళే వాళ్ళకు ఆసమాసిన నా అన్నలే మునగాళ్ళు ఇద్దరు, రామన్న పోషన్న నరసయ్య. ముగ్గురే వీళ్ళు ఎదురు దాడి చేసిన. వాళ్ళకి అన్నం ఎవరు పెట్టేది తీసుకుపోయేది? అన్నం ఎక్కడిది? అన్నం లేదు, సున్నం లేదు. సప్పుడు అయ్యే వరకు ఇప్పుడు అమ్మ బయట పెళ్ళ కడ ఏమైందో అని అంటే నేనేంటో వాళ్ళు చేసిన వాళ్ళు గింత కిలుక్కుపోయిన వరకు ఊరుకోవచ్చు అంతే. ఇప్పుడు మీ ఊరి మీద సినిమా వచ్చిందంట తెలుసా? సినిమా వచ్చింది. అప్పుడు జరిగిన రజాకార్ల పోరాటం మీద సినిమా వచ్చింది. వచ్చింది. ఒక ఆయన 2 3 వచ్చిండ్రు నా దగ్గరికి. వచ్చి కురుమూలను బయటపెళ్ళి దాడి ఎట్లా అయింది అంటే ఇట్లా అయింది అని చెప్పింది. నీకు చెప్పలేదు, గాయలింగం ఉన్నది, ఆమె కన్నీతో ఆ కురుమైనా తీసుకొచ్చిండు నా దగ్గరికి. తీసుకొచ్చి శాతనైన కాడికి
చెప్పిన అది ఘోరం బిడ్డ ఆడవాళ్ళనైతే ఘోరం చేసి అద్దు అది కట్టుకున్నాడు లోపల అన్నది ఇస్తారని కప్పుకున్నాడు చూడలే కనపెట్టలేరు ఎవరు చూసి ఆయన పోరాటం చేసేటోడు కాదు కానీ ఎవరు చూస్తే అయ్యా రాత్రి 3కి అంటే మళ్ళా పొద్దుకి లంక చేసిండు వాళ్ళు ఓడే పోలీసు వాళ్ళు తోక్కుకుండలు వాళ్ళు గుట్టుడు పల్లికాయ కాల్చుడు అంత గది రావినోళ్ళు అది ఘోరం బిడ్డ బైరం పిల్లకు ఘోరం. అప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు? నేనా 10-12 ఏళ్ళు ఉండొచ్చు. ఉన్నావు పెళ్లి కాలే మా అక్కనే ఇందులోకి ఇచ్చిండు. ఆయన పేరు నరసయ్య, మా అన్న పేరు పోషయ్య, ఒకని పేరు రామయ్య. ఈయనే మా అన్నలు. నాకు తోడబుట్టిన అన్నలు లేరు కొడుక, అంతే పెదనైన కొడుకులే. ఆ చెల్లె నువ్వు ఎటు దొరుకుతాటే ఉరుకుతావు అని 2 మాటల తాడు కట్టి బాయిలు ఎత్తేసిండ్రు. బతుకమ్మ ఈత కొట్టారా? ఈత నేర్పుతామని మా ఊళ్ళో బాయిలు మా అన్నలు ఘోరమైన కొడుకని అది చెప్పేది కాదు. ఆడికొచ్చే పానాలు వెళ్ళిపోతాయి. అది మా అన్నలు ఇక వాళ్ళను డాడీ అయిపోయినాము. మా అత్త దగ్గర కురుసగా ఉండి ఆమె కొడుకే చచ్చిపోయింది నడిచాయ. మా బావ చచ్చిపోతే మా అత్త డాడీ అయిపోయినాక వాళ్ళు పోయినాక ఒక పోలీసు ఏమో ఉన్నాడట, పోయి తుపాకి పట్టి గుంటుకొచ్చి పోలీసు వాడు ఒకటి సాతిలో గుడ్డి మీద పిల్లలు అని ఏడ్చేది. ఎప్పుడన్నా తుపాకీ తీసుకొచ్చేది ఎండి కట్ట కట్టించండు మా బాగా తుపాకీ. ఇప్పుడు ఉన్నాయా తుపాకులు? ఉన్నాయా? పోయినా అప్పుడే ఈ కమిస్టర్ అన్నల భాగవతము భాగవతము లేవు. అప్పుడు అది జరిగిన తర్వాత మంచిగా ఉన్నదా తర్వాత ఊరు? మంచిగా రావినోళ్ళకు అవన్నీ రావినోళ్ళు ఇల్లే ఉండే. నందారము, పోతారము, తురుకోనుకుంట, ధర్మారము, అక్కడి నుంచి బండ్లు వచ్చు. కండగడ్డ బండి, ఉల్లిగడ్డ బండి, వంకాయలు, పచ్చిమిరపకాయలు, కోమట్ల కొందరు అంతా కోమట్ల వాడే కొడుకు అది అంతా. ఇప్పుడు ఒక్క ఇల్లు లేదు, ఒక్క మనిషి లేడు బిడ్డ. ఇప్పుడు నీతో పాటు ఎంతమంది ఉన్నారు ఈ ఊర్లో అప్పటి వాళ్ళు? ఇక నాదే అది గార్చే శక్తి లేదు కొడుకు లేదు. సరే ఏం కాదు ఏం కాదు. అది లొల్లి వరకు దెబ్బలు తలుగుతాయని ఎక్కడో ఒక అక్కడనే వీళ్ళకు తుపాకులు. మా అన్నలకు మా బావకు నరసయ్యకు వీళ్ళు పేగులు వెళ్ళి మా అన్నలకు దెబ్బలు చచ్చిపోయినాక వాళ్ళు ఎక్కడో అక్కడ పోలీసు వాళ్ళు పోయినాక మంచాలు తెచ్చి చెప్పాలని ఎత్తుకపోయి దానం చేసుకున్నారు. మా బావని తీసుకొచ్చి బాబాయ్ గడ పెట్టిండ్రు. మంచములు ఎత్తుకొచ్చారు పేగులు వెళ్తే. అన్నం తిన్నావా? ఇప్పుడు నువ్వు వచ్చి మనమరాలు డాడీ అప్పుడు చూసినమాట రాయని తిన్నావు. మా భర్త లేడు, జరిగిపోయిండు. పెంచిన కూడా వస్తలేదు కొడుకు. కొడుకు పట్టువారని ఇస్తలేడు బిడ్డ. బాగా కళ్ళ గాలి పట్టలేదు, సాకనేది లేదు. నేను ఎలా తరం చేసిన పోలీస్ అయిన కుదురున్నాయి బుడ్డి కుదురు అంటే ఆడదట.
డబ్బు ఇస్తావా డేరేసిండ్రు ఆడ దవాఖాన కాడ ఏదేసి అమ్మ వేసుకొని ఇది రా అన్నాడు. మన మాట తెలియదు. నా మోగానికి పైచవాతం వస్తే నేను ఊరు చేసుకుంటున్నా. దగ్గరికి పోయినా ఏ డబ్బునయ్యి కుదురునయ్యి అన్నాడు. అంటే డబ్బు ఇస్తే కుదురు తీసుకురావాలన్నట్టు. ఈ ఆడవిల్లలు నాతో వస్తే ఆడవిల్ల ఈ కంటెనా సాడు భార్యని విడిచిపెట్టి మన మాట తెలియదు. రంజ కొడుక భార్యలు విడిచిపెట్టి పెండాన్ని తీసుకురమ్మంటున్నావా అని అనగానే నా చేతిలో బరిచి కట్టి ఉన్నది. కొంకులో పన్న 2 పుచ్చుకున్నాను నేను. బీకిన మంచి పోలీస్ ఆయన కొడితే ఏమన్నా అన్నాడా? మళ్ళా నువ్వు పోలీస్ ఆయన కొడితే ఏమన్నా అన్నాడా? 3 పోలీసులు వచ్చారు. తుపాకులు పట్టుకొని వేస్తామన్నాను. వెయ్యింది మా అవ్వ కడుపు 4 మాడల ముద్యం అందరికన్నా నేను చిన్నదాన్ని వెయ్యి సత్తానని ఆ రొట్టె చేసేట ఆయన నీవు ఆయన ఉరికొచ్చి ఏందమ్మా గట్టినైనా ఘోరం ఏంద్రా ఓ వాడుగా నేను ముందట నడితే మీరు వెనుకొచ్చేటోళ్ళు. మీరు డబ్బు ఇస్తే నేను కుదురుని ఎక్కడ తేవాలరా? దరఖాస్తపా అమ్మ అంత దూరం చెయ్యక పోలీసు పెట్టే ఊరికొచ్చి లింగమ్మ అంత దూరం చెయ్యకు. వాళ్ళ పోలీస్ స్టేషన్ ఖరాబ్ అవుతుంది. వాళ్ళ నోట మన్ను వస్తుంది అందరు నవ్వుపరని పోలీసు పట్టేసి వచ్చి నన్ను తీసుకొచ్చిండు. పోనీయలే అట్లా జరిగింది అప్పుడు.